నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. రైట్ నౌ సీనియర్ పొలిటీషియన్, అలాగే అవిభాజ్య ఆంధ్రప్రదేశ్కి హోమ్ మినిస్టర్గా పనిచేశారు అండ్ సీనియర్ రాజ్యసభ సభ్యులు డాక్టర్ ఎంవి మైసూరారెడ్డి గారితో పాటు మనం ఉన్నాం. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ముఖ్యంగా ఒకప్పుడు తమిళనాడులో చూస్తే కనుక కక్ష సాధింపు చర్యలకి, కక్ష సాధింపు రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటూ ఉండేవి. అంటే కరుణానిధి గారు, జయలలిత ఈ టైం నుంచి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితి చూస్తే కనుక మొత్తం తమిళనాడులో అవన్నీ సమసిపోయాయి, కానీ అలాంటివి ఏం లేవు, అలాంటివి ఏం జరగట్లేదు. కానీ ఏపీలో ఎక్కువగా చూస్తున్నాం. అంటే ఈ అరెస్టులు కావచ్చు, ఈ నిందారోపణ రాజకీయాలు కావచ్చు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే ఇవన్నింటికి కూడా 2012లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం దగ్గర నుంచి పురుడు పోసుకున్నాయనుకోవచ్చా? వీటిని ఎలా చూడొచ్చు సార్? ఏం చెప్తారు? అంటే అక్కడ కూడా తమిళనాడులో కూడా గతంలో ఏఐడిఎంకే డిఎంకే రెండు కూడా రీజనల్ పార్టీసే. రీజనల్ పార్టీస్ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆధ్వర్యంలోనే నడుచుకుంటుంటాయి పార్టీలు. సంస్థ అనేది నామినల్గా ఉంటుంది. పార్టీ లీడరే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఆయన చెప్పినట్టే, ఆయన చెప్పిందే వేదం. పార్టీ వన్ మ్యాన్ షో ఉంటుంది. ఇక్కడ కూడా ఇప్పుడు ఏమైంది అంటే ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి రెండు పార్టీలు రీజనల్ పార్టీస్ అయిపోయాయి. ఇది వైఎస్ఆర్సీపీ అయినా రీజనల్ పార్టీనే, తెలుగుదేశం అయినా రీజనల్ పార్టీనే, నేషనల్ పార్టీస్ కాదు కదా. కాదు. ఇక్కడ కూడా వచ్చేసరికి గతంలో ఇటువంటి అరెస్ట్ చంద్రబాబు నాయుడు అయినా అరెస్ట్ చేశారు. ఏదో స్కిల్ స్కామ్ అని చెప్పి అందులో ఎంత ఉందో, కేసు ఎంత ఉందో అదే విచారణ జరిగిన తర్వాత తెలుస్తుంది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అరెస్టులు అని అంటే అది సిబిఐ వాళ్ళు చేశారు. అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసి సిబిఐ వాళ్ళు, ఈడీ వాళ్ళు అరెస్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ కేసు వచ్చింది. దీనికి సంబంధించి ఈ వివాదంలో ఎస్ఆర్ ఆంజనేయులని డీజీపీని అరెస్ట్ చేయడం ప్రథమం. డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది ప్రథమంగా జరిగింది. అంటే ఆయన ఉన్నప్పుడు వాటిని చేశారు, హరాస్మెంట్ చేశారని కంప్లైంట్ ఉండడము, ఆ కంప్లైంట్ ఆధారంగా ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఆంజనేయులు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే దానికి సమాధానం అన్నట్టుగా సమాధానం అని నేను అనలేను. ఈ రీజనల్ పార్టీస్ ఉన్న చోట ఖచ్చితంగా వన్ మ్యాన్ షో ఉంటుంది. వాళ్ళ కండుసందులలోనే జరుగుతుంటాయి. జరిగినప్పుడు ఇటువంటి సంఘటనలు తప్పవు ఇవి. ఎందుకంటే గతంలో పరిపాలించినప్పుడు ఏ ఒక సంఘటనలో చోటు చేసుకుంటాయి. చేసుకున్నప్పుడు ఇప్పుడు జరిగితే అది కక్షపూరితం అనుకుంటాము. కానీ ఆ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకవేళ కేసు కంప్లైంట్ వచ్చినా కానీ దాన్ని ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ కంప్లైంట్ను సీరియస్గా తీసుకున్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు మీద స్కిల్ స్కామ్ అని వచ్చింది. స్కిల్ స్కామ్ అంటే విద్యార్థులకు విద్యాబోధన స్కిల్ నేర్పించి పంపించడం అని. దానివల్ల ఎందరో ఉద్యోగాలు వచ్చాయి. ఇక్కడ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ధర్నాలు చేయడం జరిగింది హైదరాబాద్లో. ఒక స్టేజ్లో అయితే ఇక్కడున్న బీఆర్ఎస్ నాయకత్వము మీరు మీ రాష్ట్రానికి వెళ్ళి చేసుకోకండి, ఇక్కడ చేయొద్దు ఇదేంది అని కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఎందుకంటే స్కిల్ దానివల్ల చాలామంది ఐటీ ఉద్యోగులు ఇక్కడ హైదరాబాద్లో హబ్ కాబట్టి, ఐటీ హబ్ కాబట్టి ఇక్కడ అపాయింట్మెంట్లు వచ్చినాయి. వాళ్ళు రోడ్డుకి ఎక్కి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ప్రదర్శన చేయడం జరిగింది. ఇప్పుడు ఈయన ఆ కేసుల్లో కూడా ఈయన ప్రధాన పాత్ర వహించినారనేది ఒక అపవాదం ఉండడం అయితే. కాకపోతే ఆమె పెట్టిన కేసు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దాంతో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్లు ఇచ్చారు. మీ అందరి సంగతి తెలుస్తా, అధికారులంతా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అంటూ ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని బట్టలు ఊడ తీసుకొడతాం అండ్ మీరు సరిగ్గా విధులు నిర్వర్తించండి,
పక్షపాతం చూపించకండి అంటూ ఈయన అంటున్నారు. అంటే ఇవి ఇలా కొనసాగుతూనే ఉంటాయి అనుకోవచ్చు అంటారా ఈ కక్షపూర్తి రాజకీయాలుగా? అంటే ఇవి ఏమవుతుందంటే రెండు రీజనల్ పార్టీస్ అయినాయి. అవును సార్. రీజనల్ పార్టీస్ అయినప్పుడు రీజనల్ పార్టీ అధికారంలోకి వచ్చేసరికి ఆ రీజనల్ పార్టీ అధ్యక్షుడే ముఖ్యమంత్రి అవుతారు. అంతే కదా. ఇప్పుడు కార్యనిర్వాహక వర్గం అంటే అధికార యంత్రాంగం అంతా సీఎం ఆఫీస్ నుంచి ఏం ఆదేశాలు వస్తే అవే పాటించాలి. నిష్పక్షపాతంగా ఉంటారని అనుకునే దానికి ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో అవకాశమే లేదు. సరే, శాసనసభ కూడా స్పీకర్ ఉంటారు, వాళ్ళ ముఖ్యమంత్రి లెజిస్లేటివ్ పార్టీ నాయకుడు ఎవరు ఉంటే వారికి అనుసంధానంలోనే శాసనసభ కూడా జరుగుతుంటుంది. ప్రశ్నలు అడ్మిట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, సమయం కేటాయింపులు కానీ అవన్నీ అంటే ముఖ్యమంత్రి మాట దాటి ఏది జరగదు. ఉండేటి ఏమున్నాయి? న్యాయ వ్యవస్థ ఎంతవరకు ఇవేవో కొన్ని కేసులు ఉంటాయి అంతవరకే కదా. మిగతాదంతా ఈ ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచే జరుగుతుంటాయి. గతంలో ముఖ్యమంత్రి ఆఫీస్ ఇంత ఫోర్టిఫికేషన్ ఉండేది కాదు. ఏదో ఒక ఐఏఎస్ ఆఫీసర్లు ఉండేవారు, మిగతా వాళ్ళంతా ఏదో పిఏలు, ఇద్దరు ముగ్గురు పిఎస్ ఉండేవారు. అంతేగాని ఒక్క ఐఏఎస్ అధికారి ఏదో సెక్రటరీ టు సీఎం ఉండేవాడు ఒకడు. ఇప్పుడు 5-6 మంది సెక్రటరీలు పెట్టుకుంటున్నారు. 5-6 మందికి కూడా శాఖలు కేటాయించుతున్నారు. ఈ 3 శాఖలు ఈ సెక్రటరీకి, ఈ 3 శాఖలు ఈ సెక్రటరీకి. ఆ శాఖాధిపతులు చెప్తేనే ఇక్కడ సెక్రటరియట్లో ఫైళ్ళు కదలడం కానీ, పనులు జరగడం కానీ జరుగుతుంది. ఒకవేళ కలెక్టర్ ఆఫీస్కి అయితే ఈ శాఖాధిపతి నుంచే, సెక్రటరీ నుంచే ఫోన్లు పోవాలా. ఇవి ఈ రీజనల్ పార్టీస్ ఉన్న ప్రతి చోట ఇదే జరుగుతుంటుంది. ఇటువంటి సంఘటనలు కూడా జరుగుతుంటాయి. సార్, మీరు చెప్పినట్టుగా అంటే గతంలో చూడొచ్చు, అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన నుంచి మొదలు పెడితే కనుక ఆయన పరిపాలనలో చూడొచ్చు, ఇప్పుడు ఈయన పరిపాలనలో ముఖ్యమంత్రి సర్వాధికారి అన్నట్టు వ్యవహరిస్తున్నారంటారా? వాళ్ళ కనుసన్నల్లోనే అన్ని జరుగుతున్నాయి అంటారా? అంతే కదా చెప్పేది. నేను చెప్పింది రీజనల్ పార్టీస్ వీళ్ళనే కాదు, ఇక్కడ వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశమే కాదు, ఎక్కడైనా రీజనల్ పార్టీస్ ఉంటే ఇదే పరిస్థితి ఉంటుంది. వాళ్ళే సర్వస్వం కాబట్టి సర్వస్వం ముఖ్యమంత్రి ఆఫీసే సర్వస్వం. ఈ కార్యనిర్వాహక ప్రజాస్వామ్యంలో 4 అనుబంధాలు ఉన్నాయి. ఒకటి ఏమిటి? కార్యనిర్వాహక వర్గము, 2 శాసనసభ, 3 న్యాయ వ్యవస్థ, 4 పత్రికలు, ఈ మీడియా. అదే కదా ప్రజాస్వామ్యానికి 4 పిల్లర్స్. అయితే ఏవి కూడా అన్ని ముఖ్యమంత్రి ఆఫీస్ చుట్టే తిరుగుతుంటాయి. ఒక్క న్యాయ వ్యవస్థ తప్ప నుంచి మిగతా అన్ని 3 వ్యవస్థలు సీఎం ఆఫీస్ చుట్టే తిరుగుతుంది. కొంతమంది ముఖ్యమంత్రుల మీద ఆల్రెడీ కొన్ని అపవాదులు కూడా వచ్చాయి. అది నిజమో తెలియదు కానీ న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితం చేయగలరు కొంతమంది. అది నేను అనలేను, ఆ మాట అంత దూరం అనలేను. న్యాయ వ్యవస్థ అనలేను. న్యాయ వ్యవస్థ అంటే ఎవరో కొందరు కోర్టుకు వెళ్తారో అంత మేరకే కదా. న్యాయ వ్యవస్థ దినచర్యలో భాగం కాదు కదా. ఇవైతే పత్రికలు అయితేనేమి దినచర్యలో భాగమే, అధికార యంత్రాంగం దినచర్యలో భాగమే, లెజిస్లేషన్ అనేది విధాన నిర్ణయాలను చేసేది. కాబట్టి ఈ ప్రజలకు ముఖ్యము, అవి ఎవరో కోర్టుకు వెళ్ళిన వారికే ముఖ్యమవుతుంది. అందువల్ల ఈ వ్యవస్థలు అన్నీ సీఎం ఆఫీసుకు ఆదేశాలకే ఎదురు చూస్తారు. సార్, ప్రస్తుత ఏపీ రాజకీయ పరిస్థితులు చూస్తే కనుక ఇవి ఇంకా కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుందా? మీ దూరదృష్టితో, మీ ఎక్స్పీరియన్స్తో ఏం చెప్తారు సార్? ఇప్పటికైతే 2 పార్టీలే కదా ఉండేదాడ. ఏదే అటు కూటమి, తెలుగుదేశం నాయకత్వంలో కూటమి ఉంది. అందులో జనసేన, బీజేపీ కూడా భాగస్తులు. ఇటు వస్తే వైఎస్ఆర్సీపీ, ఇంకా కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతే కొంచెం అప్పుడు వారాలు కనిపించేదానికి ఉంటుంది. బలోపేతమైనప్పుడు ఏమవుతుంది ఏంటంటే, ఇప్పుడు దేశం మొత్తం మీద ఎక్కడ కూడా ఒక స్టాండ్ అయితే ఉంది, కనపడుతుంది. జనరల్గా ఎస్సీలు, తర్వాత మైనారిటీసు కాంగ్రెస్కి ఓటు వేయాలనే ఒక నిర్ణయం అయితే ఉంది. అంటే 80-90% కాంగ్రెస్కే వేస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి కాంగ్రెస్ ఆల్టర్నేటివ్గా కనపడడంలే. ఇది ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఇంకేమన్నా ఇంకా 3-4 సంవత్సరాలు ఉంది కాబట్టి పార్టీ బలపడి
మేము కూడా అధికారంలోకి రాగల స్తోమత ఉంది మాకు అని చూపించగలిగితే ఆర్గనైజేషన్ స్ట్రెంగ్తన్ చేసుకుని ప్రజల్లోకి వెళ్ళి ప్రజా వ్యతిరేకమైన కార్యక్రమాలను ప్రభుత్వ వైఫల్యాలను వేలెత్తి చూపించడం జరిగి బలపడితే ఏమన్నా అప్పుడు ఏమవుతుందంటే ఈ ఓట్ బ్యాంక్కి కాంగ్రెస్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే వాళ్ళు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు సార్. ఇప్పుడు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. అవును సార్. ఆ షిఫ్ట్ అయినప్పుడు దెబ్బ ఎవరు తగులుతుందంటే జగన్మోహన్ రెడ్డి తగులుతుంది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ లేదు కాబట్టి ఆ ఓట్ బ్యాంకు వైఎస్ఆర్సీపీ. కాంగ్రెస్ వల్ల ప్రమాదం అయితే ఉంది జగన్కి. వాళ్ళు బలపడితే బలపడకపోతే ఈ రెండు పార్టీలే ఉంటాయి. ఈ రెండు పార్టీలు ఉన్నప్పుడు రెండు రీజనల్ పార్టీసే కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉండనే ఉంటాయి. సార్ అంటే కాంగ్రెస్ బలపడే పరిస్థితి ఉందంటారా ఇప్పుడు ఏపీ ప్రజలు మైండ్ సెట్? అంటే వాళ్ళు పార్టీ పనితీరును బట్టి ఉంటుంది. పనితీరు చూపించి మేము కూడా ఒక రాజకీయంగా బలమైన శక్తిగా ఉన్నామని చూపించగలిగితే బలపడేదానికి అవకాశం ఉంది. వాళ్ళు కూడా కీలక భూమికి పోషించేదానికి అవకాశం ఉంటుంది. అంటే సార్ ఇప్పుడు వైఎస్ ఆ తర్వాత నారా ఈ వారసత్వం ఉన్నంత వరకు కూడా ఈ గొడవలు ఇలాగే కంటిన్యూ అవుతాయంటారా? ఈ వారసత్వ రాజకీయాల వల్ల వస్తున్న సమస్య ఇది. వారసత్వ రాజకీయాలు అనేది తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడే లీడరు అంటే ఆయన చెప్పిన ప్రకారమే జరుగుతుంటుంది. పార్టీ అయినా కానీ ప్రభుత్వం అయినా కానీ. ఇక్కడ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ అని అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పినట్టే వైఎస్ఆర్సీపీ జరుగుతుంది. అది వారసత్వం అనాలనో ఇంకొకటి అనాలనో ఇదేమనాలనో మళ్ళీ ఏదన్నా ఆల్టర్నేటివ్ వస్తే ఏం పరిస్థితి చెప్పలేదు. చెప్పినట్టు కాంగ్రెస్ వస్తే అది వేరే అవుతుంది. ఓకే అండి. అయితే ఇవి మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటాయి వారసత్వ రాజకీయాలు అండ్ ఈ యొక్క పరిస్థితి భవిష్యత్తులో ఎటు వస్తుందో చెప్పలేం కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.